Hello everyone, welcome to Plan Your Trades Price Action and Data Breakdown Analysis for Monday అంటే 10th November. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ ప్రెడిక్టెడ్ లెవెల్స్ కానీ మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఒకసారి క్విక్గా నెక్స్ట్ సెషన్ కోసం ప్రైస్ యాక్షన్ చూసే కంటే ముందు ఈరోజు ప్రైస్ రీక్యాప్ అయితే చూద్దాం. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఫ్యూ పర్సనల్ ఇన్సైట్స్ కూడా. ఎవరు వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ఏం జరిగింది, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, మనం ప్రెడిక్ట్ చేసిన వే కాకుండా కింద అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా ఎందుకు పైకి వచ్చింది, ఇవన్నీ క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే టెలిగ్రామ్లో లేరో ఒకసారి టెలిగ్రామ్ సబ్స్క్రైబ్ అయ్యి చూడండి ఈ ఛానల్ని, సో దట్ మీకు అర్థమవుతుంది అండ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా, అండ్ ఇండికేటర్ యూజేజ్ కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ సో ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్విక్గా రీక్యాప్ చేద్దాం. సో దిస్ ఫర్ మండే. అండ్ సో ఎస్టర్డే కొంచెం హరీలో ఉండి సో ఐ డెంట్ కాన్సన్ట్రేట్ మచ్ అనమాట నిన్న. సో ఒకసారి క్లియర్గా చెప్తా, ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ అయితే డైరెక్షనల్ వ్యూ లేవు. సో క్లయింట్స్ మోడరేట్ బుల్లిష్ కానీ ఎఫ్ఐఎస్ బేరిష్, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రొపరేటరీస్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే. బట్ సమ్హౌ సో ఆ డేటా అంత ఇంటెన్సిటీ లేదనమాట, డైరెక్షనల్ వ్యూ లేదు. అండ్ మనం ప్రెడిక్టెడ్ వే కూడా ఎలా ఉండింది అంటే ఒక సైడ్ వేస్ రేంజ్ అయితే ఉండే. సో ఇలా ఒక డ్రా వే ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉండి ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయితే తీసుకోవచ్చు. బట్ అవన్నీ కూడా మీడియం ప్రాబిలిటీ అని డిస్కస్ చేసుకుని. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏదైతే గ్లోబల్ అన్సర్టినిటీ ఉందో, గ్లోబల్ న్యూస్ కావచ్చు వాట్ ఎవర్, ఎగ్జాక్ట్గా నేనైతే మా టీం ఫాలో అవుతారు, బట్ నేనైతే కంప్లీట్గా గ్లోబల్ న్యూస్ ఇలాంటివి అయితే చూడను. బికాజ్ మనము ఒక 5 years డేటా మార్కెట్లో సపోజ్ ఒక 5 years డేటాని, అంటే మనం ఎప్పుడు వచ్చినాము ఎప్పుడు నేర్చుకుంటున్నాము అనే దానికంటే కూడా డేటాని ఎంత పర్ఫెక్ట్గా మనం రీడ్ చేసినాం అనేది కూడా ఉంటుంది. సపోజ్ ఎవరైనా లాస్ట్ 1 year నుంచి ఉన్నా కూడా మార్కెట్లో ఒక 5 years డేటాని బ్యాక్ టెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఈవెన్ 1 year డేటా చేసినా కూడా అర్థమవుతుంది. బట్ ఇంటెన్సిటీ తెలుస్తుంది అనమాట, డేటాలో ఇంటెన్సిటీ ఎందుకు లేదు, గ్లోబల్ న్యూస్ నెగిటివ్ వస్తే ఏమవుతుంది అనేది. సో మన వ్యూ అయితే బేసిక్గా సైడ్ వేజ్ ఉండే, ప్రైస్ అయితే ఈ రేంజ్లోనే క్లోజ్ అవ్వాలి. ఇన్ కేస్ పైకి వెళ్తే 1:1 1:2 క్విక్గా బుక్ చేసుకోండి అని చెప్పిన, ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ లేదు కాబట్టి. సో ప్రైస్ గ్లోబల్ న్యూస్ కావచ్చు వాట్ ఎవర్, దానివల్ల ఏమైంది, ప్రీ మార్కెట్ పొజిషన్స్ బిల్డింగ్ కూడా కావచ్చు నెగిటివ్గా ఓపెన్ అయింది. కానీ దాని తర్వాత ఏమైంది, సో మీకు టెలిగ్రామ్లో అయితే ఇమీడియట్గా మెసేజ్ అయితే పెట్టిన, ప్యానిక్ అవ్వద్దు, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేస్తూ అయితే పెట్టిన. ఎవరైతే టెలిగ్రామ్లో లేరో చూడండి. అండ్ హంబుల్ రిక్వెస్ట్ కూడా చేసిన, బికాజ్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, స్మాల్ క్యాపిటల్తో చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత పెద్ద క్యాండిల్ పడింది కదా ఇంకా మొత్తం రెడ్డే అనుకుంటారు. బట్ ఈ లెవెల్స్ అన్నీ మనం 1 week నుంచి ముందు నుంచే ఫాలో అవుతాం. ప్రైస్ ఈ రేషియో వరకు రావచ్చు, ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ అవుతుంది ఇక్కడికి, ఇది బ్రేక్ డౌన్ అవుతుంది ఇక్కడికి. దీని తర్వాత ప్రెడిక్ట్ చేయలేదు, బికాజ్ ఎందుకు చేయలేదు ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, స్కిప్ అయితే చేయకండి. ఠీకే. అండ్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది, దాని తర్వాత ఇంటెన్స్ లెవెల్ ఆఫ్ ఇదిలో కిందికి అయితే వచ్చింది. దీని తర్వాత ఇండికేటర్ చూసినా కూడా క్విక్ లాంగ్ అయితే ఇచ్చింది. మీరు ఎగ్జాక్ట్గా ఆలోచిస్తే నేను ఛానల్ డ్రా చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ టైం. ఈవెన్ మీరు అది ఫాలో అయినా కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మీకు బేసిక్గా. ఈ ఛానల్, సో సేమ్ ఛానల్ని మనం రెప్లికేట్ చేసుకొని ఎప్పుడైతే డౌన్ సైడ్ పెడతామో ప్రైస్ ఎక్కడికి వెళ్ళింది, ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఉంటే నేను చెప్పేవాడిని. బట్ ఇది బ్రేక్ డౌన్ అవ్వలేదు. మీరు క్లియర్గా చూడండి ఎన్ని వేస్లో యూజ్ అవుతుందో, ట్రెండ్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది క్లియర్గా చూస్తే ప్రైస్ ఇక్కడే ట్యాప్ అయింది. అండ్ దీని తర్వాత ప్రైస్ వెళ్ళలేదు కూడా. అండ్ వెళ్ళకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది ఫస్ట్ రీజన్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ కానీ వాళ్ళు ఈ మూవ్ని ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఏదైతే మళ్ళీ వాళ్ళు సేమ్ పొజిషన్కి తీసుకురావడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రై చేస్తారంటే 80% ఆఫ్ నా బ్యాక్ టెస్ట్ డేటాలో 75 to 80% ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళ పొజిషన్స్కి ఎఫెక్ట్ అవ్వదో ఆ రేంజ్ వరకు తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తారు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఇన్స్టిట్యూషనల్ డేటా పైన ఓన్గా రీసెర్చ్ చేసినా ఆర్ ఎవరి దగ్గర నేర్చుకున్నా కూడా మీరు ఎక్కువగా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు సడన్గా ఈ లెవెల్ కిందికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ప్యానిక్ అవుతారు. వాళ్ళు ఎవరైతే
అంటే ప్రాఫిటబుల్ పొజిషన్స్ ఉంటాయో అవి క్లోజ్ చేస్తారు, అవి క్లయింట్స్ తీసుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు సపోజ్ ఇన్స్టిట్యూషనల్ డేటా మనకి అర్థం కావట్లేదు, బట్ ప్రైస్ యాక్షన్ ఛానల్స్ అయితే తెలుసు కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ తెలుసు కదా. అండ్ ఒక ఛానల్ బాటమ్కి వస్తే, ఛానల్ బాటమ్ తర్వాత ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ఏం జరుగుతుందో చూడండి. అండ్ ఈ బుల్లిష్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది, దీన్ని ఎలా మనకి ప్రెడిక్ట్ చేసుకోవాలి, డౌ థియరీ వైలేషన్ 15 minutesలో తెలియదు కదా అంటే ఎస్ తెలియదు. ఎందుకంటే దీనికోసం ఏంటి, ఫస్ట్ ఎక్కడైనా సరే ఫస్ట్ మనం 100 steps ఎక్కాలనుకున్నా కూడా ఫస్ట్ స్టెప్పే స్టార్ట్ అవుతుంది. కాబట్టి సేమ్ 5 minutesలోకి వెళ్ళి చూస్తే మీరు ఈ లోవర్ లోస్ చేయదు, ఇంకేది లోవర్ మీరు క్విక్గా అర్థం చేసుకోండి. ఒక హయ్యర్ హై, మళ్ళీ హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో చేసుకుంటూ ప్రైస్ వెళ్తూ ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ బ్రేక్అవుట్ తర్వాత తీసుకోవచ్చు ట్రేడ్, ఆర్ ఇక్కడ సస్టైన్ అయినాక తీసుకోవచ్చు. ఇదే అనమాట కన్విక్షన్. మనము సింపుల్గా టిప్స్కి కానీ కాల్స్కి కానీ అలవాటు పడితే మన మైండ్ పని చేయడం ఆపేస్తుంది, మన బ్రెయిన్ కొత్త నాలెడ్జ్ కర్వ్ అనేది ఆగిపోతుంది, న్యూ థింగ్స్ని అడాప్ట్ చేసుకోవడం ఆపేస్తుంది. సో ఎప్పుడైతే డైలీ 1 hour ప్రాక్టీస్ చేసినా కూడా అట్లీస్ట్ ఒక 3 to 6 months లోపల మనం చాలా మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని బ్యాక్ టెస్ట్ అయితే చేయొచ్చు, మంచి ట్రేడర్గా కూడా కన్వర్ట్ అవుతాం. అండ్ సో ఇదొక అప్రోచ్ అనమాట. అండ్ ఇండికేటర్ కూడా చూడండి క్విక్గా, ఇంత వోలటైల్ మార్కెట్లో కూడా సో లాంగ్ ఆపర్చునిటీ వచ్చింది, దాని తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఎంట్రీ వచ్చింది. ఏదైతే ఈ ఏరియాలో ఉందో ఈ ఏరియాలో కూడా లాంగ్ అపియర్ అవుతూ ఉండే డిసపియర్ అయింది. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే డౌ థియరీ వయలేషన్ అయ్యే వరకు ఈ ఇండికేటర్ అయితే సిగ్నల్ అయితే ఇవ్వదు, అది కన్ఫర్మ్. సో బికాజ్ ఇందులో మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ సినారియోస్ని కవర్ చేస్తూ ఇండికేటర్ అయితే ప్రిపేర్ చేసినాం కాబట్టి దానికి అంత రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ బుల్లిష్ ఫోర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ చూడండి, ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది. అండ్ మీకు క్విక్గా చెప్తా, ఈరోజు మీకు ఇన్స్టిట్యూషనల్ డేటా ప్రకారం ఏమర్థమైంది, సో వాళ్ళు ఈ బేరిష్ మూవ్కి ఎప్పుడైతే ప్రిపేర్ లేరో దాన్ని మళ్ళీ వాళ్ళ పొజిషన్స్ మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. సో అదొక వే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అదర్ వే. సో మీకు హార్లీలో సపోజ్ డైలీలో ఎవరైనా ట్రేడ్ చేయడం, డైలీలో అమ్మో డైలీ అనుకుంటారు కదా, సపోజ్ డైలీలో చూస్తే చాలా మైన్యూట్ థింగ్స్ మనకు అర్థం అవ్వదు, ఆర్ మనం వేరే అలవాటు పడి మనం పట్టించుకోం. బట్ ప్రైస్ ఎక్కడికి వచ్చిందో చూడండి, 50% రిట్రేస్మెంట్, దీని తర్వాత ఒక హ్యామర్. అండ్ ఏదైతే ప్రైస్ ఉండిందో మీరు క్విక్గా చూడండి 50% ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది, ఇక్కడ 50%. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఏదైతే సపోర్ట్ జోన్ ఉండిందో, నేను మీకు ఇది చాలా రోజుల నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చెక్ చేయండి అని చెప్పి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నన్ను కాల్స్ అడుగుతున్నారు. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ స్టిల్ ఒక 1 hour మీరు స్పెండ్ చేస్తే చాలా ఇది ఈజీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇక్కడ చూడండి ఒక ఈజీగా ఒక ఏమంటారు ఫేక్ బ్రేక్ డౌన్ అయితే అయ్యింది కదా, ఫాల్స్ బ్రేక్ డౌన్, ఫేక్ బ్రేక్ డౌన్, వాట్ ఎవర్ మీరు ఏ టర్మినాలజీలో మాట్లాడుకుంటే ఆ టర్మినాలజీలో. ఎక్కడ క్లియర్ సపోర్ట్ రెసిస్టెన్స్, నేను చేసే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లెవెల్స్ అంత ఈజీగా చేయను, అంటే 3-4 వేస్లో ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని యావరేజ్ చేసి తీసుకొని వస్తాయి కాబట్టి దానికి చాలా ప్రయారిటీ ఉంటుంది, అంత ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఛానల్ సపోర్ట్ దొరికింది, తర్వాత ఫిబొనాచి లెవెల్స్ సపోర్ట్ దొరికింది, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ సైకాలజీ ఏంటి అనేది కూడా అర్థమైంది. సో ఈవెన్ మీరు 1 hourలో వేసుకొని చూసినా, 4 hoursలో వేసుకొని ట్రై చేసినా కూడా ఇదే లెవెల్ అనమాట. అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే ఒక ఏబీసీ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ ఈ ఏబీసీ ప్యాటర్న్ మీరు చూడొచ్చు జనరల్గా ఏబిసి అని. సో ఇదే అనమాట, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత అర్థమవుతుంది. దీని తర్వాత ఏమైంది, ఏదైతే గ్యాప్ వచ్చిందో అండ్ ఇక్కడ అంటే నేను మళ్ళీ మర్చిపోతాను ఇక్కడే చెప్పేస్తున్నా, ఒక 2-3 members ఈ హైలో ఈ హై రెసిస్టెన్స్గా వర్క్ చేయొచ్చా అంటే చేస్తుంది. బట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తూ మీరు 5 minutesలోకి వెళ్తే క్లియర్గా అర్థమవుతుంది. కన్ఫర్మేషన్ ఇచ్చినాక మళ్ళీ పైకి వెళ్తుందో, ఆర్ దీని హైలో ట్రేడ్ తీసుకున్నా కూడా ఇక్కడ వరకు ట్రేడ్ అయితే చేయొచ్చు, స్కాల్పర్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇదొక వే. అండ్ ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేస్తూ మీరు ఇంకొక వే కూడా చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ ఏబీసీ ఎందుకు వచ్చింది, చాలామంది కొంచెం వాట్ డు వి కాల్ ఎలిట్ వేవ్స్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఎక్కువగా చెప్పట్లేదు, బికాజ్ దాని బేస్ ట్రేడ్ తీసుకుంటే మీకు చాలా హెడ్ఏక్స్ ఉంటాయి. ఏబీసీ చూడండి, సో దిస్ ఈజ్ ఏబీసీ ప్యాటర్న్. ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కొంత హోంవర్క్ చేయండి, అదర్వైజ్ నేను నెక్స్ట్ వీడియోస్లో అంటే ఒక 1-2 days తర్వాత మళ్ళీ దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను, బికాజ్ యాజ్ పర్ సెబీ దిస్ థింగ్. సో ఎక్కువగా లైవ్ ప్రైస్ యాక్షన్ పైన డిస్కస్ చేయకూడదు కాబట్టి. సో మీకు ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్తో చూపిస్తా.
సో ఏ ఈక్వల్ టు చూడండి క్విక్గా 2%. జనరల్గా దీన్ని ఏమంటారో కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఠీకే. సో ఇన్ని ఒక 4-5 పారామీటర్స్ 4-5 థింగ్స్ మనకి మ్యాచ్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ఇబ్బంది ఏముంటుంది. ఈవెన్ చిన్న ట్రేడ్ అయినా సరే, ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ మిస్ అయింది, ఇక్కడ ఎప్పుడైతే ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందో, రీటెస్ట్లో ఫామ్ వెళ్తుందో, బుల్లిష్ ఫ్లాగ్ వచ్చిందో, ఇక్కడ అట్లీస్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకోవచ్చు. కానీ ఎక్కడైతే ఈ ఎంట్రీ మిస్ అయినాక ఇక్కడ కానీ, ఈ ఎంట్రీ మిస్ అయినాక ఇక్కడ కానీ ట్రేడ్ అయితే తీసుకోవద్దు ఎప్పుడు కూడా. ఇదర్ తీసుకుంటే ఇండికేటర్ సపోర్ట్ లేకుండా ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఈ లెవెల్ పైన ట్రేడ్ తీసుకోవచ్చు, ఆర్ ఇక్కడ తీసుకోవచ్చు ఈ లెవెల్ పుల్ బ్యాక్ లెవెల్లో. లేదు అంటే ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకుంటే మాత్రం మీరు చాలా హెడ్ఏక్గా ఫీల్ అవుతారు, అండ్ అది అంత రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు. మనకి ఎప్పుడు కూడా 25 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది ఉండాలి. సో ఇది మీరు ఇప్పటికి క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నా. బికాజ్ అర్థం కాకుంటే నేను మళ్ళీ నాకు కమెంట్ అయితే చేయండి, సో దట్ చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఇక్కడ ఈజీగా నోట్ డౌన్ చేస్తున్నా మనం ఏమేమి కన్సిడర్ చేసామనేది, సో దట్ మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఛానల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేసినామని చెప్పడానికి చెప్తున్నా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్. ఇది ఒక వే. అండ్ నెక్స్ట్ థింగ్ ఫిబ్ లెవెల్స్, తర్వాత ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ సైకాలజీ. సో ఇలా ఇప్పుడు చూడండి, ఈ మన సెటప్ అనేది ఎంత క్లియర్గా ఉంది, ఎక్కడి నుంచి ఉంది అని. మనం ఎన్ని రోజుల నుంచి ట్రేడ్ చేస్తున్నాం చూడండి. ఈ ఛానల్ ఫామ్ అయిన డే నుంచి ఛానల్లోనే ఉంది ప్రైస్ అంతా. ఇది అర్థం కాక మనం మధ్యలో ఎక్కడో ఎంటర్ అవుతాం, ఇక్కడ ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతాం, ఇక్కడే ఎగ్జిట్ అవుతాం, ఇక్కడ ఎంటర్ అవుతాం, ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అవుతాం. సో ఇట్లాంటివన్నీ చూడండి, ఒక పొజిషనల్ వ్యూ బిల్డ్ చేసుకొని ట్రేడ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి, మీకు ఇప్పుడే అర్థమవుతుంది. సో క్లియర్, ఇవన్నీ చెప్పట్లేదు అంటే చెప్తున్నాం. అండ్ ఎవరైతే ఈ లెవెల్స్ వర్క్ అవ్వట్లేదు, ఇన్స్టిట్యూషనల్ డేటా వర్క్ అవ్వదా అంటే గైస్, అంటే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్లో మనం ఒక్కరమే కాదు, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరి సైకాలజీని బట్టి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది ప్రైస్ అనేది. అండ్ గ్లోబల్ న్యూస్ రీసెంట్గా ఏంటంటే యూఎస్ నుంచి అని ట్రంప్ చేసే ఏదైతే నాయిస్ ఉందో దానివల్ల ప్రైస్ ఓవర్గా ఇది అవుతుందన్నమాట. సో అట్లీస్ట్ పొజిషనల్గా మనం ట్రేడ్స్ తీసుకోవడానికి బిట్ డిఫికల్ట్ ఉంది సిచ్యువేషన్ అంతా. సో అలాంటప్పుడు ఏంటి, ఏ రోజు ఆ రోజు ట్రేడ్ తీసుకొని సర్టన్ అమౌంట్ 2000, 3000, 5000, 10,000 బేస్డ్ ఆన్ ద క్యాపిటల్, డిపెండెన్సీ ఆన్ ద, అంటే మీ మంత్లీ ROI ఎలా ఉండాలనుకుంటున్నారో అమౌంట్ తీసుకొని బయటికి వెళ్ళిపోవడానికి మనకు ఉన్న హెడ్ఏక్స్ ఏమున్నాయి, ఇంత క్లియర్ ప్రైస్ యాక్షన్, ఇంత క్లియర్గా ఇవన్నీ ఉన్నప్పుడు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా ఇది చెప్పడానికి నేను ఎవ్రీడే ట్రై చేస్తూ ఉన్నా. ప్రైస్ ఎక్కడికి పోదు, మనం ప్రెడిక్ట్ చేసిన లెవెల్స్లోనే ఉంటుంది. మనం సైడ్ వేస్ ఉంటుంది అనుకున్నాం, బట్ గ్యాప్ డౌన్ అయింది. దాని తర్వాత ఎక్కడికి వచ్చింది ప్రైస్, నేనైతే ఏదైతే మీకు టెలిగ్రామ్లో కూడా చెప్పిన అదే అనమాట. ఎందుకంటే ప్యానిక్ అవుతారు బేసిక్గా ఎవరైతే కాల్స్కి ఎక్కువగా అడిక్ట్ అయ్యి, లేదంటే ఎవరైనా ఆటోమేషన్కి అలవాటు అయ్యి, ఎవరైతే ఆల్గోస్కి అడిక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ చాలా ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో అది పోవడానికే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా వినడానికి ట్రై చేయండి. ఠీకే. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ రేపు అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి క్విక్గా అయితే చూద్దాం, సో దట్ దాన్ని బట్టి మళ్ళీ ట్రేడ్ ఎలా చేయొచ్చో కూడా ఈజీగా అర్థమవుతుంది. ఠీకే. సో లెట్ మీ ఓపెన్ ఇన్స్టిట్యూషనల్ డేటా. సో ఇదైతే డేటా ఉందో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనుకుంటా, ఎనీ టైం అది పోవచ్చు కాబట్టి. సో మీకు క్లియర్గా చెప్తా ఇక్కడ. సో ఇక్కడ ఎవ్రీడే మనం జనరల్గా మనం చూసే పొజిషన్స్ అన్నీ క్లయింట్స్, FIS, ప్రొపరేటరీస్, జనరల్గా DISని మనం కన్సిడర్ చేయం. అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట, మీలాగా నాలాగా. సో వీళ్ళ ఓవరాల్ పొజిషన్స్ అంటే బయట మార్కెట్లో అందరికీ కనిపించే డేటా ప్రకారం వీళ్ళు బుల్లిష్ ఉన్నారు, అంటే ఒక అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ FIS ఇక్కడ చూడడానికి FIS ఏం చేస్తున్నారంటే బేరిష్ ఉన్నారు.
అండ్ ప్రొప్రైటరీస్ ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా బేరిష్ ఉన్నట్టు ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. ఇది ఎక్కడ జనరల్గా ఈ డేటా అంతా అందరికీ కనిపించే డేటా, ఎఫ్ఐఎస్ డిఐ డేటా కనిపిస్తుంది కదా, ఎక్కడైతే సెన్సిబుల్లో కానీ, తర్వాత ఐ చాట్స్లో కానీ, లేదంటే NSEindia.comలో కానీ, ఇలా ఎక్కడ చూసినా ఓపెన్ ప్లాట్ఫామ్స్లో మనకు కనపడే డేటా ఇది. బట్ దీన్ని చూసే వే ఎప్పుడైతే మారిపోతుందో, వీళ్ళు ఇంటర్నల్గా ఎలాంటి పొజిషన్స్ బిల్డ్ చేస్తున్నారు, వీళ్ళు హెడ్జ్ చేస్తున్నారా లేదా ఏంటి అనేది ఎప్పుడైతే మనం R&D స్టార్ట్ చేస్తామో, డీపర్గా డిగ్ చేస్తామో మనకు అర్థమవుతూ ఉంటుంది వీళ్ళు ఏం చేయబోతున్నారు రేపు అనేది. కానీ ఎవరైతే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళ ఓవరాల్ పొజిషన్స్ అన్నీ బట్టి చూస్తే ఇది కంప్లీట్గా రాంగ్, వీళ్ళు బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు మండే మార్కెట్ అంటే వీళ్ళకి న్యూస్ ఫియర్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు పొజిషన్ బిల్డింగ్ హై ఉండదన్నమాట, ఎందుకంటే అన్సర్టినిటీ ఉండేది వాళ్ళకి తెలుస్తుంది. మనం ఒక డైరెక్షన్ అనుకొని ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఎఫ్ఐఎస్ అలా కాదు, వాళ్ళు చాలా బాగా ప్రెడిక్ట్ చేసుకుంటారు. వీళ్ళ పొజిషన్స్ చూస్తే ఒక హెడ్జ్ చేసి ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్, అంటే వీళ్ళు ఎటు పోయినా కూడా పెద్ద లాస్ అవ్వరు, అలాంటి పొజిషన్స్లో వీళ్ళు ఉన్నారనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్ ఏం చేస్తున్నారంటే కనపడడానికి బేరిష్ కనిపిస్తున్నారు, కానీ వీళ్ళ పొజిషన్స్ అన్నీ బుల్లిష్ ఉన్నాయి. అగ్రెసివ్ బుల్లిష్ అంటే కాదు, మోడరేట్ బుల్లిష్ అనమాట. ఇంతకుముందు ఆప్షన్ బయింగ్ జోన్ నేను చెప్తుండే కదా, ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అట్లాంటి పొజిషన్స్ కాకుండా ఒక సర్టెన్ లెవెల్ వరకు అయితే వెళ్ళొచ్చు. ఆ లెవెల్స్ నేను ప్రైస్ పైన, చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే బేసిక్గా, సో వీళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, బేరిష్ ఉన్నారో, మనకి ఇంపార్టెంట్ క్లయింట్స్ ఎక్కడ ఉన్నారో మనకు అది తెలుసుకోవాలి. అండ్ ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారో చూడాలి. ప్రొప్రైటరీస్ మెయిన్గా మనకి ఎక్కువగా క్లయింట్స్ ప్రొప్రైటరీస్ డేటాని రీడ్ చేయడం రావాలి. క్లయింట్స్ బేరిష్ ఉన్నారు, ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నారు. ఇన్ కేస్ లైవ్లో ఇదంతా ఏం జరుగుతుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా సరే మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మనకు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఎవరైతే డేటా ఫాలో అవుతున్నారో నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే డేటా బ్రేక్డౌన్ నేర్చుకున్నారో ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు బేసిక్గా. ఠీకే, సో ఇక్కడ నుంచి అయితే ఇన్సైట్స్ అయితే తీసుకున్నాం. జనరల్గా డిఐఎస్ని మనం కన్సిడర్ చేయం. ఠీకే, సో ప్రైస్ ఇక్కడ నుంచి ఏదైతే ప్రైస్ ఉండిందో మండే కోసం, అండ్ ఎవరు ట్రాప్ అయ్యింటారు ఈరోజు మీరు గెస్ చేయండి గైస్. ఎవరైతే మనం క్లయింట్స్లా థింక్ చేసి ఎవ్రీడే లాసెస్ చూస్తున్నామో, ఈవెన్ ఎవ్రీడే 500 లాస్ చూసినా, ఎవ్రీడే 10,000 లాస్ చూసినా, ఒక 1 వీక్ మీరు ట్రేడింగ్ ఆపేయండి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్, బికాజ్ మీరు హార్డ్ ఎర్న్డ్ మనీని బయటికి తీసుకొచ్చి ఇలా పారేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇది ఒక అడిక్షన్లా ఉంటుంది. మీరు బిజినెస్లా ట్రీట్ చేస్తే ఇది చాలా మంచి బిజినెస్. ఎప్పుడు డైలీ మీకు ఉండే మనీతో కొంత ROI జనరేట్ చేయాలనుకున్నప్పుడు, దీన్ని మ్యాజికల్ టూల్గా అలా చూస్తే మాత్రం మీరు ఒక 1 వీక్ ఆపేసి బ్యాక్ టెస్ట్ చేయండి, లేదా రిలీఫ్ అవ్వండి. డేటాని ఎలా రీడ్ చేయాలి, ఎక్కడైనా సోర్సెస్ ఉన్నాయా, ఎవరైనా నేర్పిస్తారా, లేదా మీరు ఓన్గా అట్లీస్ట్ 10th ఇంటర్ చదివినా కూడా దీన్ని బ్రేక్ డౌన్ అయితే చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడో చోట ఇన్స్టింక్ట్ స్టార్ట్ అవ్వాలి, మన లోపల నేర్చుకోవాలని తప్పన స్టార్ట్ అవ్వాలి. ఠీకే, ఎవరైతే అట్లీస్ట్ జనరల్గా మనము ప్రొప్రైటరీస్తో 22 ట్రేడింగ్ సెషన్స్లో 5 ట్రేడింగ్ సెషన్స్ వాళ్ళతో అలైన్ అయి ఉన్నా కూడా మన విన్నింగ్ ఛాన్సెస్ అనేవి చాలా హై ఉంటాయి. నేనైతే ఫాలో అయ్యేది అదే, మీకు అదే చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఠీకే, సో ప్రైస్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ రోజు 100% ఆఫ్ క్వాంటిటీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తా. సేమ్ వే రేపటి అంటే నెక్స్ట్ సెషన్లో కూడా ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, ప్రైస్ ఈ ఏరియాకి వచ్చి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ, గైస్ మళ్ళీ చెప్తున్నా, కన్ఫర్మేషన్ ఇచ్చే రోజులు ఒకలా ఉంటాయి, మొమెంటంలో ఉన్నప్పుడు కన్ఫర్మేషన్ గురించి అసలు చెప్పను. కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్ళి సస్టైన్ అవుతుందో ఒక 1:2, 1:3 కూడా హోల్డ్ చేయొచ్చు. సో ఇదొక హై ప్రాబబిలిటీ సినారియో ఫర్ మీ. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, మేము సెబీ రిజిస్టర్డ్ కాదు. బట్ FIDI డేటా నేర్చుకోండి, బికాజ్ తెలుగు స్టేట్స్లో చాలామంది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు, పర్సనల్గా చేసుకుంటారు. కాబట్టి ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. దీనిపైన ఫోకస్ చేయండి. ఏదైతే డేటానే తెలియకుండా ఒక చిన్న క్యాండిల్ పట్టుకొని ట్రేడ్ చేయడం అనేది వర్స్ట్ సినారియో. ఠీకే, సో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక హై ప్రాబిలిటీ సినారియో. ప్రైస్ ఎక్కడైతే ఇలా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎక్కడ నుండి ఈ లెవెల్కి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటే మన 100% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసే ఛాన్స్ హై ప్రాబిలిటీ. అంటే మీడియం ప్రాబిలిటీ ఎలా అంటే గ్లోబల్లో సమ్ గుడ్ న్యూస్ వచ్చింది, ఏదో రిజల్ట్స్ వచ్చినాయి, నిఫ్టీ 50లో ఏదో స్టాక్
చాలా హై ఇంపాక్ట్ క్రియేట్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తుంటే 1:2 1:2 వరకే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని రిలాక్స్ అయిపోండి. ట్రైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ మీడియం ప్రాబిలిటీలో మనము 60 to 70%, 75 or 70% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ ఇక్కడే అవ్వాలంటే ఇక్కడ కూడా అవ్వచ్చు. మీరు వెళ్ళేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. హై వాల్యూమ్స్ వస్తాయి మనకి. రెగ్యులర్ ఇండికేటర్స్లో ఎంఏసిడి, ఆర్ఎస్ఐలో కూడా మొమెంటం ఉందా లేదా అని తెలుస్తుంది. బొలింజర్ బ్యాండ్ చూసినా కూడా తెలుస్తుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. ఇది ఒక వే. అండ్ లో ప్రాబబిలిటీ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే, నేను ఎప్పుడు డేటాతో లైన్ ఉంటా. ఇన్ కేస్ డేటా నా ఫేవరబుల్గా లేకుంటే అటు స్ట్రైట్ తీసుకోను. ఠీకే, ఇది ఒక సినారియో. సో అవాయిడబుల్ సినారియో ఏంటంటే, మళ్ళీ ఏదో ఒక గ్లోబల్ న్యూస్ వచ్చి నెగిటివ్ వచ్చి ఏదో ఒక స్టాక్ కిందికి పడిపోయి సో మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తూ ఉంటే సమ్ టైమ్స్ గైజ్ 22 ట్రేడింగ్ సెషన్స్లో 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ లో ప్రాబబిలిటీ అవాయిడబుల్ సినారియోసే హై ప్రాబబిలిటీగా ఛాన్స్ ఇస్తాయి. అలాంటి రోజు ఏంటంటే 1 or 2 లాట్స్తో చేస్తే మనం జస్ట్ 2 to 3,000 స్టాప్ లాస్ ఆర్ 1,500 to 2,000 స్టాప్ లాస్తోని మంచి అమౌంట్ కూడా గెయిన్ చేయొచ్చు. బట్ ఓన్లీ వీ హ్యావ్ టు ఎంటర్ అట్ కన్ఫర్మేషన్ లేని ఎంటర్ అవ్వద్దు. మోస్ట్ ఆఫ్ ఈ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి కన్ఫర్మేషన్ గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది. బికాజ్ రెగ్యులర్గా దీనిపైన డిస్కస్ చేస్తూ ఉంటాం. మొమెంటంలో ఉన్నప్పుడు తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్ఫర్మేషన్ పైనే ఉంటుంది. సో ఇది ఒక సినారియో, బట్ ఇది అవాయిడబుల్ సినారియో. అండ్ కన్ఫర్మేషన్లో రెగ్యులర్గా 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసే ఛాన్స్. ఇది ఎందుకు చెప్తున్నా హై ప్రాబిలిటీ, మీడియం ప్రాబిలిటీ ఇది ఎలా వచ్చింది అంటే, ఎప్పుడైతే డేటా రీసెర్చ్ చేసినానో అప్పుడు ఆల్రెడీ ప్రైస్ అనేది ఒక 100 పాయింట్స్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు 50 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మనం అక్కడ 100% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయలేం. ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. మీకు ఓవర్ ద పీరియడ్ అట్లీస్ట్ 3 to 4 years ట్రేడ్ చేస్తూ ఉంటే మీకు ఎప్పుడు 100% క్వాంటిటీ పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇదొక సినారియో. అండ్ ప్రైజ్ ఫుల్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే, ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవ్వరో ఒకరోజు వచ్చి ఛానల్ని చూసి అంటే ఈ లెవెల్స్ వర్క్ అవ్వట్లేదు అట్లా అనుకుంటారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ క్లియర్గా వీడియోని ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే, ఒక మంచి న్యూస్ వచ్చింది ఎస్బీఐకి కానీ బ్యాంకింగ్ సెక్టర్ టూ మచ్ బుల్లిష్ ఉందనుకోండి, ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయ్యి ఇలా వెళ్తుంటే మాత్రం ఈ లెవెల్స్ అనేటిది ప్రెడిక్టబుల్ లేవు. ఈ లెవెల్స్ వరకు ట్రేడ్ చేయొచ్చు, బట్ ఈ లెవెల్స్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది ప్రైస్ వెంటనే, ఇది అనేది ఒక బుల్ ట్రాప్ జోన్. ఇప్పుడు ఈరోజు చూడండి గ్యాప్ డౌన్ అయ్యాక ఇక్కడ బేరీస్ చేసి ఉంటే అందరూ నరకం చూసేవాళ్ళు. సేమ్ వే గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ అవాయిడబుల్ సినారియో. హంబుల్ రిక్వెస్ట్, వదిలేయండి దాన్ని. నేను సారీ అంటే మీ ప్లాన్ మీ సెటప్ ఉంటే దట్స్ ఫైన్. బట్ ఎవరైతే ఫ్రెష్గా అంటే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండి ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉండి చేస్తున్నారో అవాయిడబుల్ సినారియో. ఒక్కరోజు ట్రేడింగ్ కూడా తెలియడం వల్ల పెద్దగా పోయేదేమి ఉండదు. అండ్ బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇండికేటర్ ఏంటి అంటే, ఎవ్రీడే అట్లీస్ట్ 2 to 3 minutes దాని గురించి మాట్లాడతాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, మనకు సిగ్నల్ ఇవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం అంటే కాదు. మనకి స్టాప్ లాస్ ఎంత ఉండాలి, మనకి 25 points to 30 points ఉండాలి. సపోజ్ ఇక్కడ 25 points పెడుతున్నా, మనకి 1:3 1:2 పెట్టుకోవచ్చు. సపోజ్ 1:2 పెట్టుకుందాం ఫస్ట్, దాని తర్వాత 1:3 ప్లాన్ చేసుకుందాం. 1:2 వచ్చిందో లేదో చూసుకొని 1:3 ప్లాన్ చేసుకోవచ్చు. ఠీకే. సో మనము ఇక్కడ ఇచ్చింది సిగ్నల్, దీని తర్వాత మన ఎంట్రీ ఎక్కడ దొరికిందో చూద్దాం. సపోజ్ దీన్ని మనం స్టాప్ లాస్గా కన్సిడర్ చేసి ఉంటే ఈ క్యాండిల్ హైని ప్రీవియస్ దగ్గర నుంచి వెళ్ళి ఉంటే మీకు ఇక్కడ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. ఇక్కడే తీసుకుంటే 1:2 హిట్ అయింది ఈ రేషియో వరకు. 1:2.5లా ఉంది, బట్ స్టిల్ వదిలేద్దాం. ఇది హిట్ అయినాక ఏంటి, నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇండికేటర్ గ్రూప్లో అయితే మెసేజ్ అయితే పెట్టిన, ప్రైస్ ఈజ్ గోయింగ్ టు టచ్ దిస్ లెవెల్, ఇక్కడ మేజర్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వండి అని. బికాజ్ ఎవరైతే ఇండికేటర్ తీసుకున్నారో వాళ్ళు నా పైన రిలై అయి ఉంటారు కాబట్టి సమ్ టైమ్స్ మేము ఫ్రీ ఉన్నప్పుడు ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. రీసెంట్గా న్యూ యూజర్స్ యాడ్ అయినారు కాబట్టి వాళ్ళ కోసం. సో ఈ లెవెల్లో ఎగ్జిట్ చేయమని అయితే చెప్పిన. అండ్ ఎవరైతే మీలో చూస్తున్నారో హ్యాపీ ఫీల్ అయి ఉంటారో ఎందుకు ఎగ్జిట్ చేయమన్నా ఏంటి అనేది కూడా. సో ఇది 1:3 బుక్ అయిందా అంటే ఎస్, 1:3 అయితే ఈజీగా వచ్చింది. అండ్ దీంతో మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసినాం గెస్ చేయండి. ఠీకే. సో ఇది ఒక 79-80 points అయితే క్యాప్చర్ అయింది 1:3లో. మీకు
ఇక్కడ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఒకసారి చూపిస్తా. దీనికి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నా అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. మనం అంటే మనం జాబ్ చేస్తున్నాం, మనకి టైం లేదు, ఆర్ డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ బ్యాక్ టెస్ట్ చేయలేకపోతున్నాం. బట్ ఇన్స్టిట్యూషనల్ డేటా పైన వర్క్ అయ్యే ఇండికేటర్కి ఎంత ప్రయారిటీ ఉంటుందో చూడండి. ఫస్ట్ డే 1:2 అచీవ్డ్. మనం జనరల్లీ 1 or 2 ట్రేడ్సే తీసుకుంటాం, ఎక్కువ తీసుకోం. బికాజ్ మన మెంటల్ వెల్బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఠీకే. సో 1:2 అచీవ్డ్, ఇక్కడ 1:2 అచీవ్డ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సింగిల్ ట్రేడ్ తీసుకుంటాం, బట్ ఆ రోజు మన డైరెక్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ట్రేడ్. నెక్స్ట్ థింగ్, ఒక జస్ట్ 13 to 14 పాయింట్స్కి మనం ఎన్ని పాయింట్స్, 108 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. నెక్స్ట్ థింగ్ 1:1.5 అచీవ్డ్, ఇక్కడ కూడా చూడండి. అండ్ ఇక్కడ 1:3 అచీవ్డ్ టుడే. ఠీకే. సో ఇది అంటే ఒక కన్విక్షన్ ఉంటే ఇలా. అండ్ ఇది అవాయిడ్ చేయమని చెప్పేసి ఏదైతే టెలిగ్రామ్ సపరేట్ గ్రూప్ అయితే ఉందో దాంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసినండి. సో ఇది పీవైటీ నిఫ్టీ ఇండికేటర్ గ్రూప్. సో మీరు ఇండికేటర్ ఓపెన్ చేయాలనుకుంటే మా అండర్లో అలీజ్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో యాక్టివ్ ట్రేడింగ్ చేస్తే మీకు ఫ్రీ ఇండికేటర్ యాక్సెస్ అయితే ఇస్తాం. సో అక్కడ కూడా అప్డేట్స్ అనేవి ఉంటాయి. సో ఇమాజిన్ గైజ్, అంటే నేను షీట్లో కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసినామో చూడండి. ఇక్కడ 82 పాయింట్స్, ఇక్కడ 41 పాయింట్స్. సో అరౌండ్ 120 పాయింట్స్ అనుకున్నా కూడా ఇక్కడ చూడండి 108 పాయింట్స్, అంటే 230 పాయింట్స్. మళ్ళీ ఇక్కడ ఒక 60 పాయింట్స్. సో 290 పాయింట్స్, 62 పాయింట్స్, 350 పాయింట్స్ ఒక జస్ట్ 3 డేస్లో. అందులో అట్లీస్ట్ 40% తీసేద్దాం, అంటే 60% ఆప్షన్లో వస్తుంది కాబట్టి తీసేసినా కూడా ఎంత మంచి రిస్క్ రివార్డ్ అనేది ఇస్తుందో ఇండికేటర్ అనేది అర్థం చేసుకోండి. సో ఇనిషియల్ డేస్లో అయితే ఫ్రీగా ఇచ్చినాం, దాని తర్వాత ట్రయల్ పీరియడ్ అని ఇచ్చినాం. బట్ ఇప్పుడు కొంత సీరియస్నెస్ ఉండాలి, దాంట్లో ఎఫర్ట్స్కి వాల్యూ ఉండాలని చెప్పి అలీజ్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తేనే దాన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఐ హోప్ మీకు ఈరోజు అనాలిసిస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అవ్వకుంటే 1-2 సార్లు చూడండి. ఎప్పుడైనా న్యూ థింగ్స్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు కొంత డిఫికల్టీ అనేది ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా దాన్ని ఫాలో అవుతూ చేస్తూ ఉంటారో మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ సో వన్స్ అగైన్, మేము సెబీ రిజిస్టర్డ్ అయితే కాదు. సో బై సెల్ కాల్స్ అయితే ఉండవు ఇక్కడ. ఓన్లీ ప్యూర్ ఎడ్యుకేషనే ఉంటుంది. ఎవరు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మోస్ట్లీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. బికాజ్ ఓవర్ ద పీరియడ్ ఒక ఆర్గానిక్ మంచి కమ్యూనిటీని బిల్డ్ చేయాలనే ప్లాన్ అయితే ఉంది. సో ఇదైతే ఎవరైతే అర్థం చేసుకున్నారో, మీకు ఛానల్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో, అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో షేర్ చేయండి. మాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కొత్త కంటెంట్ని తీసుకొని వచ్చి మీకు మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంకా వీలవుతుంది. ఇన్స్టిట్యూషనల్ డేటాలోనే ఇంకా టూ మెనీ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో అట్లీస్ట్ ఒక లైక్ బటన్ కొట్టండి. మీకు నచ్చితే, మీకు ఎక్కడైనా అర్థం కాకుంటే ఆ పాయింట్ని కమెంట్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈ యూట్యూబ్లో అల్గారిథం ప్రకారం అదేంటంటే వేరే వాళ్ళకి మోస్ట్ హ్యాపెనింగ్ ఉంటే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. కాబట్టి ఇంకెవరైనా లాసెస్తో సఫర్ అవుతూ ఉంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇండికేటర్ అయినా హెల్ప్ అవుతుంది, ఈ అనాలిసిస్ అన్న హెల్ప్ అవుతుంది. సో ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.